ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము కుబేర దీపం ఎలా వెలిగించాలి అనంటే, కుబేర దీపం అనేది మనకి విష్ణుమూర్తి సన్నిధిలో వెలిగిస్తారు. అంటే విష్ణాలయాల్లో వెలిగించటం శ్రేష్టం. లేదు అని అంటారా, మీరు గృహంలోనే ఇంట్లోనే మేము వెలిగిస్తాము కుబేర దీపం అనుకుంటే ఒక బుధవారం నాడు వెలిగించండి. బుధవారం నాడు అది వెలిగించడం చాలా చాలా మంచిది. ఆ బుధవారం రోజు మీరు చేయాల్సింది 17 ఒత్తులు వేయండి. 17 ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి లేదా ఆవు నెయ్యి కానీ వేసి ఈశాన్య భాగంలో, సహజంగా పూజా మందిరము అనంటే ఈశాన్యంలోనే ఉంచుతారు. ఈశాన్య భాగంలో మామూలు మన దీపపు కుంది ఏదైతే ఉంటుందో ఆ కుందిలోనే ఆ దీపారాధన అనేది చేయండి. నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేయండి. 17 ఒత్తులు 17 బుధవారం రోజు వేసి అయితే అది వెలిగేటప్పుడు ఏంటి అని అంటే కొంచెం పచ్చకర్పూరం వేయండి. ఆ నూనెలో నూనె ఆరు నెయ్యి, ఆవు నెయ్యి ఏదైనా, అందులో పచ్చకర్పూరం కొంచెం వేయండి. అలా పచ్చకర్పూరం వేసి మనం 17 ఒత్తుల్ని కలిపి వెలిగిస్తాం కదా, ఆ వెలిగించింది ఈశాన్య భాగంలో మనం వెలిగిస్తాము. వెలిగించింది ఈశాన్యం అనంటే జనరల్గా ఇటు తూర్పు ఉత్తరానికి మధ్య ఈశాన్యం అని అంటాం. అలా ఈశాన్యం వైపేమో ప్రమిద ఉంటుంది. అంటే ప్రమిద మీన్స్ మీరు ఏదైతే దీపపు కుంది వాడతారో అది వెండిది కావచ్చు, ఇత్తడిది కావచ్చు, ఏదైనా ఆ ప్రమిదని, ఆ దీపపు కుందిని, ఆ ఒత్తును మాత్రం ఉత్తరం వైపు చూసేలా వెలిగించండి. ఉత్తరం వైపు, జనరల్గా ఈశాన్యం అంటే ఉత్తరంకి తూర్పుకి మధ్య ఈశాన్యం. కొంచెం ఇటు వైపుకి వస్తే కనుక ఈశాన్యం నుంచి కొంచెం జరిగితే ఉత్తరం. ఆ ఉత్తరం వైపు వెలిగితే యథార్థంగా ఉత్తరం అంటే కుబేరస్థానం. ఉత్తరము అనంటే కుబేరస్థానం. అలా ఏంటంటే అటువైపు చూస్తూ, అంటే ఉత్తరం వైపు వెలగటం అనేది, ఉత్తరం వైపు వెలిగించడం చాలా చాలా శ్రేష్టం, మంచిది. యథార్థంగా ఇది అసలు కుబేర దీపం. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, కుబేర దీపం అది స్పెషల్ ఉంటుందా, ఎలా ఉంటుంది ఇలాగూ. అయితే ఏంటంటే ఈ విధంగా బుధవారం నాడు వెలిగించాలి. కొంతమంది విష్ణాలయాల్లో వెలిగిస్తారు, మంచిది. కొంతమంది ఇంట్లో వెలిగించాలంటే ఎలా వెలిగించాలమ్మా అన్న సందేహం ఉంటుంది. సో ఉత్తరం వైపు గనక ఆ ఒత్తి ఉత్తరం వైపు చూస్తుంటే అది కుబేర స్థానం నాన్న. ఉత్తరము అనేది దిక్కు, ఉత్తర దిక్కు అనేది. అందుకనే ఇల్లు కట్టించేటప్పుడు కూడా ఉత్తర ఈశాన్యము ఉండేలా సింహద్వారం చూస్తారు. సింహద్వారము ఉత్తర ఈశాన్యం ఉంటుంది. అది మరొకటి ఏంటంటే ఉత్తరం గనక మీకు కొంతమందికి ఉత్తరమే కలిసి వస్తుంది అని అంటాం, కొద్దిమంది తూర్పే కలిసి వస్తుంది అంటాం, లేదా ఈ రెండు ఉండొచ్చు అంటాం. అలాంటప్పుడు సరే టాపిక్ వచ్చిందని వాస్తుపరంగా అది సరే, ఒత్తులు వెలిగించడం కుబేర దీపం టాపిక్ కాబట్టి ఇలా వెలిగించండి. ఎంతకాలం వెలిగించాలంటే కనీసంగా ఒక 5 బుధవారాలైనా వెలిగించండి నాన్న. ఒకవేళ 17 ఒత్తులు అలా పెట్టకపోతే ఎన్ని ఒత్తులు పెట్టచ్చమ్మా అంటే ఒక 5 ఒత్తులు పెట్టండి. 5 ఒత్తులు వేసి వెలిగించండి. 17 గనక వెలిగించకపోతే, 17 కాకపోతే ఇంకొక అంకె ఎంత వెలిగించచ్చమ్మా అంటే 5 ఒత్తులు వేసి వెలిగించండి. ఈ విధంగా 5 బుధవారాల పాటు చెయ్యండి నాన్న. దీన్ని కుబేర దీపం అంటారు. ఇది ఎందుకు అనంటే సకల సిరి సంపదలు ఇస్తాడు. కుబేరుడు ఏంటంటే అందరికీ తెలిసిందే, కుబేరుడు అంతటి వాళ్ళు అవుతారు అని చెప్పేసి కూడా ఎక్కువగా థంబ్నెయిల్స్ పెడుతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే కాస్త స్థితిపరులు అవుతారు, ధనానికి లోటు ఉండదు. ఆర్థిక సమస్యలు గనక ఉంటే ఎవరికైనా ఈ విధంగా గనక చేస్తే ఆర్థిక సమస్యలు కొంచెం తగ్గుముఖం పడతాయి. అందులో తప్పనిసరిగా వేయవలసింది ఏమిటి అనంటే పచ్చకర్పూరం. కొద్దిగా పచ్చకర్పూరం చితిపి నూనె ఆవు నెయ్యి, అందులో కాస్త పచ్చకర్పూరాన్ని వేయండి. ఇలా వేయటం వల్ల ఏంటంటే బిజినెస్ చేసేవాళ్ళకు కూడా కొంతమందికి బిజినెస్ రావట్లేదు అనుకుంటారు, లేదా ఎందుకు బిజినెస్ రావట్లేదో తెలియదమ్మా, మాకు ఇంత మునుపు బాగా వచ్చింది కానీ ఈ మధ్య రావట్లేదు అని అంటారు. సో వీళ్ళు ఎవరైనా సరే నాన్న ఈ విధంగా చేస్తూ ఉంటే ఇన్ కేసు వాస్తు దోషాలుంటా తొలగిపోతాయి. అలాగే వ్యాపార అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. తప్పనిసరిగా బిజినెస్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది నాన్న. టెన్షన్ పడద్దు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు నాన్న. ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం తెలియచేయటము అనేది జరుగుతుంది. అలాగే
దైవిక వస్తువులు ఏమైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను. చిక్కడపల్లి రాలేని వారు ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా తీసుకోవచ్చు. దైవిక వస్తువులు ఏమైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా సరే డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే పంపటం అనేది జరుగుతుంది.